అందరికీ హాయ్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఏవి కుకింగ్ వరల్డ్. ఈరోజు అయితే నేను చాలా టేస్టీగా అలాగే హెల్తీగా ఎవరైనా తినగలిగేలా ఈ సోయా చంక్స్తో వెజ్ కబాబ్స్ని అయితే చేశాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. చేసుకోవడం కూడా చాలా సింపుల్గా ఉంటుంది. ఒక్కసారి తిన్నారంటే ఎవరైనా ఇంకా దీన్ని వదిలిపెట్టరు. చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు అంత టేస్టీగా ఉంటుంది. సో వీడియోని అయితే స్కిప్ చేయకండి. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా నేనైతే ఈ సోయా చంక్స్ని నానబెట్టి వేడి నీళ్ళలో ఇలా తీసుకున్నాను. వాటర్ అన్ని పిండేసి ఇప్పుడు దీన్ని ఇలా మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. సో చూసారు కదా, ఇలా పట్టుకొని దీన్ని ఒక వేరే బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేస్తున్నాను. ఇలా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత దీంట్లోకి ముందుగా ఉడికించి పెట్టుకున్న ఆలూలను అయితే వేసుకున్నాను. 2 మీడియం సైజ్ ఆలూలను అయితే వేసుకున్నాను. ఇలా వేసేసుకొని దీంట్లోకి అయితే సన్నగా కట్ చేసిన ఆనియన్స్ని వేస్తున్నాను. ఇలా వేసుకొని దీంట్లోకి పచ్చిమిర్చిని కూడా వేస్తున్నాను సన్నగా కట్ చేసి. అలాగే తురిమిన క్యారెట్, కట్ చేసిన కొత్తిమీరని అయితే వేసేసుకున్నాను. ఇలా వేసేసుకొని ఒక 4 టేబుల్ స్పూన్ల శనగపిండిని అయితే వేస్తున్నాను బైండింగ్ కోసం. ఇంకా వేరే ఏం వేయట్లేదు. ఇప్పుడు దీంట్లోకి ఈ మసాలాలను వేస్తున్నాను. ఉప్పు, ధనియాల పొడి, గరం మసాలా, చాట్ మసాలా, కారం, అలాగే కొంచెం పసుపు వేస్తున్నాను కలర్ కోసం. ఇంకా వేరే ఏమి వేయట్లేదు. దీంట్లోకి నేనైతే ఒక నిమ్మకాయ ముక్కనైతే ఇలా పిండేసుకుంటున్నాను. టేస్ట్ చాలా బాగుంటుంది నిమ్మకాయ వేసుకుంటే. నిమ్మకాయ లేకపోతే మీరు ఆమ్చూర్ పౌడర్నైనా వేసేసుకోవచ్చు. ఇప్పుడు దీన్నంతా మొత్తం కలిపేసుకోవాలి కలిసేలాగా. దీంట్లోకి వాటర్ ఏం అవసరం లేదు. సో ఇలా కలిపేసుకున్న తర్వాత చేతికి ఇలా కొంచెం ఆయిల్ని అప్లై చేసేసుకొని మనకు కావాల్సినంత ఇలా ముద్దను అయితే తీసేసుకొని ఇలా సిలిండర్ షేప్లో అయితే చేస్తున్నాను నేను. మీకు కావాలంటే టిక్కీ షేప్లో కూడా చేసేసుకోవచ్చు. సో ఇలా అయితే అన్నిటినీ ఇలాగే తయారు చేసి పెట్టుకున్నాను. సో ఒక్కసారి చూడండి. ఇప్పుడు స్టవ్ పై ఆయిల్ పెట్టి నేనైతే షాలో ఫ్రై చేస్తున్నాను. దానికోసమే కొంచెమే ఆయిల్ని వేసుకున్నాను. ఇప్పుడు ఇలా అన్నిటినీ వేసుకొని ఫ్రై అయితే చేసేసుకోవాలి. ముందుగా చేసి పెట్టుకునే కబాబ్లన్నిటినీ మీకు కావాలంటే డీప్ ఫ్రై కూడా చేసేసుకోవచ్చు. సో ఇలా ఒక సైడ్ కాలిన తర్వాత రెండు వైపు ఇలా మలిపేసుకొని రెండు వైపులా మంచి కలర్ వచ్చేంత వరకు అయితే వేయించుకోవాలి. చాలా తక్కువ టైం పడుతుంది ఇది చేసుకోవడానికైతే. సో చేసుకోవడం కూడా చాలా సింపుల్గా ఉంటుంది. ఇప్పుడు ఈ కలర్ చాలు. ఇంకా వీటిని స్టవ్ పై నుంచి అయితే తీసేస్తున్నాను. ఇంకా చేసుకున్న వాటన్నిటిని ఇలాగే కాల్ చేసుకొని తీసేసుకోవడమే. సో చాలా సింపుల్ ప్రాసెస్. అలాగే టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఒక్కసారి తిన్నారంటే అసలు మర్చిపోరు, అంతలా ఉంది టేస్ట్ అయితే. ఒకసారి కంపల్సరీగా ట్రై చేయండి. సో ఇలాగే వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా ఇష్టపడతారు ఈ స్నాక్ని అయితే. ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోకి లైక్ చేయండి. నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.